హలో, సో నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంటర్లింక్ కేవైసీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిద్రా మైనింగ్ ప్రాబ్లం గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే మా వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. ఇంతవరకు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే ఫాలో చేసి పెట్టుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు మీకు ఏ అప్డేట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సో అందరికన్నా ముందు వాట్సాప్ ఛానల్లో మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి అక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. కాబట్టి సో ఫాస్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతూ ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 9652664970 ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటుంది. సో ఓకే, సో ఫస్ట్ ఇంటర్లింక్ కేవైసీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ తర్వాత సిద్రా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇంటర్లింక్ కేవైసీకి ఇండియా నుంచి కొన్ని లక్షల మంది అప్లై అయితే చేశారు కదా. సో మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ ఇంటర్లింక్ కేవైసీ వచ్చేసి కేవలము యూట్యూబర్స్కి లీడర్స్కి మాత్రమే చేస్తున్నారు, నార్మల్ యూజర్స్కి కేవైసీ అవ్వట్లేదు ఎందుకు అని మీరు కామెంట్ చేస్తున్నారు కదా. ఇది తప్పు, రాంగ్ అనమాట ఇది. సో మీరు నేను వాళ్ళు వీళ్ళు అంటూ ఏం లేదండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వీళ్ళు ప్రయారిటీ ఇచ్చింది ఎవరైతే కమ్యూనిటీ అయితే చేశారో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని బాగా యూజర్స్ని తీసుకొచ్చారో వాళ్ళకి కేవైసీ అనేది కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసిన తర్వాత సో నార్మల్ యూజర్స్కి కాస్త కేవైసీ క్యూరేటర్ సిస్టమ్ని అప్డేట్ చేసి నార్మల్ యూజర్స్ కేవైసీ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ 2 days నుంచి. సో ఎవరైతే కేవైసీకి అప్లై అయితే చేశారో వాళ్ళందరికీ ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఫస్ట్ లెవెల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే అయింది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరికి డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ అయితే వచ్చిందో మీరందరూ ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసుకొని ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ అయితే చేసుకోండి. సో అర్థం కాకపోతే మీరు వెయిట్ చేయండి, ఒక 2-3 days వెయిట్ చేయండి. మన ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే వస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్లీ A to Z పిన్ టు పిన్ వీడియో అనేది చేసి పెడతాను. ఆ వీడియో అయితే చూసి మీరు కేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఎవరెవరికి అయితే వచ్చిందో ఫస్ట్ లెవెల్, సో మీరు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకోండి. వీడియో వచ్చే వరకు లేట్ అయితే కనుక మీరు ఫస్ట్ లెవెల్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ అర్థం కాకపోతే వదిలేయండి, 24 hours లోపు మీకు అది రిజెక్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అర్థమైనట్టయితే మీరు అప్లోడ్ చేసుకోండి, అర్థం కాకపోతే వదిలేయండి. సో లేదంటే మా యూట్యూబర్స్ చాలామంది వీడియోస్ అయితే చేశారు, ఆ వీడియోస్ అయితే చూసి మీరు చేసుకోవచ్చు. వాళ్ళ వీడియోస్ అర్థం కావట్లేదంటే వెయిట్ చేయండి, మా ఛానల్లో వీడియో అయితే వస్తుంది. సో ఆల్రెడీ నా కేవైసీ కంప్లీట్ అయిపోయింది, కాకపోతే నేను ఏం చేశానంటే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను అనమాట. వేరే పనిలో ఉండి నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదు. బయట ఉన్నప్పుడు నాకు వచ్చేసింది, అప్పటికప్పుడు నేను కేవైసీ అనేది కంప్లీట్ చేశాను. సో వేరే వాళ్ళ కేవైసీ రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ లెవెల్ రికార్డ్ చేశాను, సెకండ్ లెవెల్ కూడా రికార్డ్ చేశాను. లాస్ట్ థర్డ్ లెవెల్కి సంబంధించి రిజల్ట్ రావాలి అనమాట. ఆ రిజల్ట్ వస్తే కనుక క్లియర్గా కేవైసీ అయిపోయినట్టే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా కంప్లీట్ చేసుకోవాలి కేవైసీ అనేది సో క్లియర్గా మీకు వీడియో అయితే చేసి పెడతాను. జస్ట్ ఒక 2-3 days వెయిట్ చేస్తే చాలు, మీకు క్లియర్గా వీడియో అయితే వస్తుంది. సో అంతే అండి, మీకు మాకు అంటూ ఏం లేదు. చాలామంది ఒకే భ్రమలు అయితే ఉన్నారనమాట. మన కేవైసీ అవగానే మనం మైన్ చేసిన టోకన్స్ మొత్తం సేల్ చేసుకోవచ్చేమో, అమ్ముకోవచ్చు ఏమో అని భ్రమలు అయితే ఉన్నారు. ఆ భ్రమల నుంచి మీరు బయటికి అయితే వచ్చేయండి. మీరు 20,000 కాయిన్స్ మీరు మైన్ చేశారా, 10,000 టోకన్స్ మైన్ చేశారా, 1,00,000 2,00,000 ఎన్ని టోకన్స్ ఇక్కడ మైన్ చేశారా అనేది మ్యాటర్ కాదు. మీ హెచ్సిఎస్సి స్కోర్ని బేస్ చేసి వాళ్ళు పర్సంటేజ్గా వీళ్ళు మైగ్రేట్ చేస్తారనమాట. సో అర్థమైందిగా, కేవైసీ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ హెచ్సిఎస్సి స్కోర్ని బేస్ చేసి మీకు మైగ్రేట్ కావడం అయితే జరుగుతుంది. మీ దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయనుకోండి ఐటీఎల్జీ, అందులో మీకు 10% 5% వాళ్ళు మీకు మైగ్రేట్ చేస్తారనమాట. 1,000 2,000 3,000 రావచ్చు అంతే. సో అర్థమైందిగా, ఇదే వాస్తవం అనమాట. సో హెచ్సిఐ స్కోర్ని బేస్ చేసి మీకు టోకన్స్ అనేవి మైగ్రేట్ అవుతాయి. మైగ్రేట్ అయిన తర్వాత వాలెట్లోకి వస్తాయి. వాలెట్లోకి వచ్చిన తర్వాత మీరు ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. లేదంటే స్టేకింగ్ పెట్టుకుంటే కనుక ఐటీఎల్ వస్తాయి. ఐటీఎల్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు. ఐటీఎల్కి మంచి ప్రైజ్ అయితే రాబోతుంది. ఒక $5 నుంచి $10 వరకు ఐటీఎల్ ప్రైజ్ అయితే ఉండిపోతుంది అనమాట ఓటీసీ మార్కెట్లో. సో అర్థమైందిగా, సో ఐటీఎల్జీకి ఎంత ప్రైజ్ వస్తుందో చెప్పలేము, కానీ $1 రావచ్చు, $0.5 రావచ్చు, చెప్పలేము ఐటీఎల్జీకి. సో ఐటీఎల్జీ మీరు సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా స్టేకింగ్ పెట్టుకున్న తర్వాత ఐటీఎల్ వస్తాయి కదా, ఆ ఐటీఎల్ అయినా మీరు సేల్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్లింక్ కేవైసీ అనేది అందరికీ స్టార్ట్ అయితే అయింది. నార్మల్ యూజర్స్కి స్టార్ట్ అయింది, లీడర్స్కి స్టార్ట్ అయింది, అండ్ యూట్యూబర్స్కి కూడా స్టార్ట్ అయింది. సో వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేస్తే అందరికీ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఒకవైపు మనకు వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ అంటే మైగ్రేషన్ అనేది నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ మనకు మైగ్రేషన్ కూడా స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఒకవైపు కేవైసీలు అనేవి కంటిన్యూగా అవుతూ ఉంటాయి, ఒకవైపు మనకు మైగ్రేషన్ కూడా అవుతూ ఉంటుందన్నమాట. సో మైగ్రేషన్ స్టార్ట్ అయిందంటే ఓటీసీ మార్కెట్ కూడా వచ్చినట్టే అనమాట. వర్షన్ 5.1 వచ్చిన తర్వాత ఓటీసీ మార్కెట్ కూడా వచ్చేస్తుంది. సో అర్థమైందిగా. సో ఇది ఇంటర్లింక్ కేవైసీ అనేది అందరికీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో వచ్చినట్టయితే ఫస్ట్ లెవెల్కి మీరు
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోండి, లేదంటే వెయిట్ చేయండి. మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది, ఆ వీడియో అయితే చూసి మీరు కేవైసీకి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవైపు కేవైసీలు అయితే జరుగుతూ ఉంటుంది, ఒకవైపు మైగ్రేషన్ అయితే అవుతూ ఉంటుంది. సో మైగ్రేషన్ అయిన వాళ్ళు సేల్ చేసుకోవచ్చు లేదా కొనవచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో అర్థమైందిగా. సో కేవైసీకి మాత్రం ఎవరు నిరాశపడద్దు. సో అందరికీ అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిద్రా మైనింగ్ ప్రాబ్లం. చాలామందికి 10-15 రోజుల నుంచి సిద్రాలో మైనింగ్ అవ్వట్లేదు. మైనింగ్ మీద క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది, ఫేస్ ట్రాకింగ్ తీసుకోవట్లేదు, ఆటోమేటిక్గా మైనింగ్ అవ్వట్లేదు. సో మైనింగ్ ప్రాబ్లం చాలామందికి 10-15 రోజుల నుంచి ప్రాబ్లం అయితే వస్తుంది. టోటల్ సిద్రా ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్లోకి వెళ్ళిందనమాట. 3-4 మంత్స్ నుంచి సిద్రా ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్లోనే ఉంది. సో ఇన్ని రోజులు ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారు, ఇంత డిలేనా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో సిద్రా ప్రాజెక్ట్లో చాలా చేంజెస్ చేయబోతున్నారు అనమాట. టోటల్ ఇకో సిస్టమ్ మొత్తం చేంజ్ చేయబోతున్నారు. సో ఇది నాకు ఎలా తెలుసు అంటే, రీసెంట్లీ నేను 2 days బ్యాక్ సిద్రా ప్రాజెక్ట్లో ఒక డెవలపర్ అయితే ఉన్నాడనమాట. అతను ఇస్లామాబాద్లో ఉంటాడు, పాకిస్తాను. సో అతనికి నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడాను. సిద్రా ప్రాజెక్టు ఎన్ని రోజులు మెయింటెనెన్స్లోకి వెళ్తుంది, మనకు ఎప్పుడు వస్తుందని మాట్లాడితే ఇతను చెప్పాడనమాట నాకు. టోటల్ సిద్రా ప్రాజెక్ట్ ఎకో సిస్టమ్ మొత్తం చేంజ్ చేయబోతున్నాము, మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేయబోతున్నాము, కేవైసీ పోర్ట్ అనేది చేంజ్ చేయబోతున్నాము, అలాగే స్వైపింగ్కి సంబంధించి కూడా చేంజ్ చేయబోతున్నాము. ఎవరైతే కేవైసీ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళకి ఐడి కార్డులో ఉన్న ఫేస్ స్వైపింగ్ చేసేటప్పుడు ఫేస్ మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ రిజెక్ట్ అవుతుంది కదా. సో ఆ ప్రాబ్లం అనేది ఫిక్స్ చేయబోతున్నాము అని చెప్పాడు అనమాట. అలాగే ఆన్లైన్ కేవైసీకి సంబంధించి ప్రాబ్లం కూడా తీసుకురాబోతున్నాము అని చెప్పాడు. మేబీ నాకు తెలిసి ఆన్లైన్ కేవైసీ కూడా తీసుకురావచ్చు, ఇది ఫిజికల్ కేవైసీ లేకుండా ఆన్లైన్ కేవైసీ తీసుకొస్తే బెటర్, అందరూ కేవైసీలు అయితే చేసుకుంటారు. ఇంకోటి మనకు సిద్రా యూజర్ నేమ్ ద్వారా కొంతమంది హ్యాకర్స్ సిద్రా కాయిన్స్ హ్యాక్ చేశారు. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ చేయబోతున్నాము. ఎవరి కాయిన్స్ హ్యాక్ అవ్వకుండా సో ప్రాబ్లం అనేది ఫిక్స్ చేస్తున్నామని చెప్పాడు అనమాట. సో ఇది టోటల్ ఇంప్లిమెంట్ చేయడానికి, చేంజెస్ చేయడానికి 10-15 days ఇంకా పడుతుంది. సో ఆ తర్వాత మనకు ప్రాజెక్టు మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది అని చెప్పాడు అనమాట. సో ఇది టోటల్ ఇకో సిస్టమ్ మొత్తం చేంజ్ చేయబోతున్నారు, అందుకని సో టోటల్ సిద్రా ప్రాజెక్ట్ అనేది మెయింటెనెన్స్లోకి అయితే వెళ్ళింది. సో అర్థమైందిగా మీకు. సో మేబీ ఒక 10-15 days ఇంకా పడవచ్చు, ఆ తర్వాత మనకు సిద్రా ప్రాజెక్ట్ అనేది అవైలబుల్లోకి అయితే వస్తుంది. సో అర్థమైందిగా. ఇంటర్లింక్ కేవైసీకి సంబంధించి సిద్రా మైనింగ్ ప్రాబ్లం గురించి మీకు క్లియర్గా అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.